కామారెడ్డిలో ఎమ్మెల్యే క్యాంప్ దగ్గర ఉద్రిక్త నెలకొంది. బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్ నేతల కారును బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఇక ఇరు వర్గాలను అడ్డుకున్న పోలీసులు వాటిని చెదరగొట్టారు. ఇక కామారెడ్డిలో టెన్షన్ వాతావరణం కనిపించింది. బీజేపీ కాంగ్రెస్ నేతల బహిరంగ చర్చపై ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య ఆరోపణలు నడుస్తున్న క్రమంలో ఈ వివాదం మరింత ముదిరింది. నిజానిజాలు తేల్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి సవాల్ చేశారు. ఇక ఇవాళ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. హారిక, చెప్పండి, అసలు ఈ ఉద్రిక్త పరిస్థితులకు కారణాలేంటి? రైట్, కామారెడ్డిలో హైటెన్షన్ వాతావరణమే కనిపిస్తుంది అని చెప్పుకోవాలి శ్రీజ. అయితే ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఆస్తుల విషయంలో చర్చకు రావాలని కాంగ్రెస్ నాయకులు సవాల్ చేసిన విషయం మనకు ఆల్రెడీ తెలిసిందే. అయితే దీని మీద తాను చర్చకు సిద్ధమని ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి కూడా ప్రకటించడంతో ఇక్కడ ఒక యుద్ధ వాతావరణమే నెలకొందని చెప్పుకోవాలి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆస్తుల చర్చనీయాంశంగా మారడంతో పాటు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఆస్తుల విషయంలో కూడా ఇటీవల కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేల మీద ఇటు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. అయితే దీని మీద చర్చకు సిద్ధమని ఎమ్మెల్యే చెప్పడంతో కామారెడ్డిలో ఇప్పుడు అటువైపు కార్యకర్తలు ఇటువైపు కార్యకర్తలు ఒక ఉద్రిక్త వాతావరణాన్ని తీసుకొచ్చారని చెప్పుకోవాలి. శనివారం ఉదయం నుంచి పోలీసులు ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్, అదేవిధంగా సరస్వతి శిశు మందిర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద కూడా ఇట్లా భారీగా మోహరించారని చెప్పుకోవాలి పోలీసులు. అయితే కళాశాల వద్ద బందోబస్తును జిల్లా అదనపు ఎస్పీ నరసింహారెడ్డి పర్యవేక్షించినప్పటికీ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా చూడాలని కూడా ఇప్పటికే ఆదేశించారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, బీజేపీ కార్యకర్తలు కావచ్చు, ముఖ్యంగా ఈ కార్యకర్తలు మాత్రం అసలు ఎక్కడ ఆగడం లేదని చెప్పుకోవాలి. కార్లను ధ్వంసం చేయడం, ఆస్తుల్ని నష్టం చేయడం లాంటివి చేస్తూనే ఉన్నారు. అయితే కాంగ్రెస్ నాయకులు భారీ సంఖ్యలో కళాశాల గ్రౌండ్ దగ్గరికి చేరుకున్నప్పటికీ కూడా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. ఇది ఉదయం నుంచి ఒక హైడ్రామా నెలకొందని చెప్పుకోవాలి. అయితే పోలీసులకు కాంగ్రెస్ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుందని చెప్పుకోవాలి. అయితే పోలీసులు అరెస్ట్ చేసి డీసీఎం వ్యానుల్లో పోలీస్ స్టేషన్ కు తరలించినప్పటికీ కూడా మరోవైపు ఎమ్మెల్యే క్యాంపు వద్ద పోలీసులు కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే దాంతో ఎమ్మెల్యేల హౌస్ అరెస్ట్ చేయడంతో పాటు ఇదంతా ఒక హైడ్రామాగా కొనసాగుతుంది. అయితే క్యాంపు కార్యాలయం దగ్గర కూడా ఇటు ఎలాంటి గొడవలు కావచ్చు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు ఇక్కడ. అయితే కార్యకర్తలు రావద్దని ఇప్పటికే ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ వచ్చి రావడంతోనే ఇప్పుడు ఇదంతా గొడవకు దారి తీసిందనే చెప్పుకోవాలి. అయితే ఎమ్మెల్యేల సవాలు ప్రకారం సరస్వతి శిశు మందిర్ పాఠశాల ఆధారాలతో సహా వచ్చామని ఎమ్మెల్యే ఎక్కడున్నాడని ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు సందీప్ కూడా ఇటు మాట్లాడుతున్నారు. అయితే కళాశాల భూములను ఎమ్మెల్యే రమణారెడ్డి అరోరా కాలేజ్ కి దారాదత్తం చేశారని కూడా ఆరోపించారు. అయితే ఆధారంతో వచ్చి నిరూపించాలని సవాల్ చేసిన తోక ముడిచారు అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతున్నారు. అయితే కళాశాల గ్రౌండ్ వద్దకు చేరుకున్న సందీప్, కాంగ్రెస్ నాయకులకు కూడా పోలీసులు ప్రస్తుతం అరెస్ట్ చేశారు శ్రీజ.